ఇదే ప్రాబ్లం, ఎక్స్పెక్టేషన్స్తో కూర్చుంటున్నారు. మీరు ఎలా సెట్ చేశారు? అదే మరి కెమెరాలు చూడండి, అందరూ చేతులు పెట్టారు బటన్స్ మీద. ఓకే, ఇది కూడా బాగుంది. తమ్ముళ్ళు, ప్రాబ్లం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం, అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే, నేను గోపి గారు అప్పటికి ఇంకా ప్రసన్న పుట్టలేదు, అప్పుడు ఇంకా పుట్టలేదు, మేము వేసుకొచ్చాము సినిమా. ఇప్పుడు నేను ఈ ఫ్రెండ్షిప్ సాంగ్ ఏదో రిలీజ్ చేయించారు కదా, యాజ్ ఇట్ ఈజ్ సెటప్ గోపి గారిది, నాది, వెళ్ళిపోయిన శివాజీ గారిది, సేమ్ సోఫా సెట్, కలర్ కూడా మారలా, అదే సోఫా సెట్, అదే నూడిల్స్, అదే డ్రెస్సులు కూడా. అప్పట్లో ఏంటంటే సినిమా వాళ్ళు, రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. కెమెరామ్యాన్లు వీళ్ళందరూ రెండు చేతులు ఇలా జోబులు పెట్టుకుని ఇలా ఒక రకమైన ఇది ఉండేది. నా వల్ల అయ్యేది కాదు ఆ అట్మాస్ఫియర్లో పనిచేయడం. ఆ ఫస్ట్ గోపి వచ్చి, ఏంటి ఇది బ్రేక్ చేద్దామంటే, ఏంటి సార్ ఇది, అదేదో మనం ఐన్స్టీన్ లాగా న్యూటన్ భగవాన్ లాగా ఉన్నాం, కానీ మనం క్రియేటర్స్ లాగా లేవు, జాలీగా ఉందామండి అని చెప్పి ఫస్ట్ మేమే బ్రేక్ చేసాం దాన్ని. లక్కీ మీడియాలో ఎప్పుడు కూడా ఆ క్రియేటివ్ మోడు, ఆ సీరియస్నెస్ ఉండదు. ఆయన పాప అక్కడెక్కడ డబ్బులు ఏరుకొని ఓ పావు కేజీ చికెన్ తెస్తే ఇద్దరం కలిపి వండేసుకొని తినేసేవాళ్ళం, అది రేంజ్. అలాగా. సో కాబట్టి ఇది ఫ్రెండ్షిప్ సాంగ్ ఇప్పుడు ఎందుకు పిలిచారో మాకు అర్థమైంది. ఈ రోటీ కపడా రొమాన్స్ అన్నది ఎప్పుడు విన్నాను నాయన, క్రీస్తు శకంలో విన్నా నా ఆఫీసులో ఆ పేరును ఆ స్టోరీ. ఇప్పటికీ మెటీరియలైజ్ అయింది అది, ఫోన్లో ఇప్పటికైతే అయింది, చాలా సంతోషం. కానీ లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉంది. అండ్ మీకు ఇంకా విషయం చెప్పాలంటే, మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ అప్పుడు గోపి గారు నేను గోవా వెళ్ళాం. గోవా వెళ్ళి రకరకాల స్క్రిప్ట్లు డిస్కస్ చేస్తున్నాం. ఒకరోజు నైటు, అప్పటికే గోవా వెళ్ళి 4 days అయింది, ఇద్దరమే 4 days అయింది, స్క్రిప్ట్ లేదు, తొక్కలేదు, బీర్లు మాత్రం పెరిగిపోతున్నాయి. అట్లా ఒకరోజు ఏం చేశారు, ఒక కేసు బీర్లు పట్టుకొని బీచ్ ఒడ్డుకు వచ్చేసాం. అలా కొంచెం ఈయనకి కొంచెం ఇది ఎక్కువ, విజువలైజేషన్ ఎక్కువ. అలా చందమామ ఆకాశంలో ఉంటూ చల్లని గాలిలో ఆ యొక్క అలలు అలా ఎగిసి పడుతూ ఉంటే, మనం 2 చేతులు వెనక్కి పెట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని షార్ట్లు వేసుకొని శాండ్లో పడుకొని మనం మన మన ఫాస్ట్లో జరిగిపోయిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు అన్నీ తలుచుకుంటుంటే, భలే ఉంటుంది త్రినాథ్ అన్నాడు. అప్పటికి ఇటు ఆరు బీర్లు ఎగిరినాయి. ఇద్దరివి కాలువే కాలు వేసుకొని అలా పడుకొని చూస్తున్నాం ఆకాశంలోకే. అయితే ఫస్ట్ మీ లవ్ స్టోరీ స్టార్ట్ చేయండి అన్న. అనగానే చాలా ఉన్నాయి అన్నాడు. చాలా వద్దు కానీ ఇంప్రెసివ్ కొన్ని చెప్పండి అన్న. అనగానే మొదలెట్టాడు. 1 కంప్లీట్, 2 కంప్లీట్, 3 కంప్లీట్. లవ్ ఎక్కడ ఉందండి, మొత్తం దెబ్బలే ఉన్నాయి కదా అన్న. సారీ, రొమాన్స్. దెబ్బ కాదా, బ్యూట్ రొమాన్స్, మొత్తం రొమాన్సే ఉంది. ఏంటి ఇది లవ్ స్టోరీ అంటారా, ఇది లస్టా లవ్ అర్థం కావట్లేదు నాకు. అండ్ ఊరిగా కొద్దిసేపు అని చెప్పి సేమ్ ఫీలింగ్స్, అలా ఆకాశంలో పడుకుని ఆకాశాన్ని చూస్తూ చందమామని అని సేమ్ ఎక్స్ప్రెషన్తో మళ్ళీ సేమ్ డైలాగ్ వెర్షన్తో స్టార్ట్ చేసి కథ చెప్పాను. అదే మేము వేసుకొచ్చాం. ఇలా వినగానే అద్దరిపోయింది, ఇదే మనకి పద బ్యాకప్ అన్నాడు, అంతే ఎలుగు వచ్చేసాం. ఆ రోజు నైట్ ఫైనల్ చేసుకుని ఇద్దరం మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసి స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసి మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ చేసాం. సో ఎందుకంటే ఆ మేము వేసుకొచ్చాం సినిమా ఒకప్పుడు ఇందాక శివాజీ గారు చెప్పినట్టు రోటీ కపడా మకాన్, అది ఓల్డ్ డేస్లో. అప్పట్లో ఆకలి ఎక్కువ ఉండేది, ఇప్పుడు పర్వాలేదు, రకరకాల సోర్సెస్ వచ్చి కొంచెం తింటున్నాం కాబట్టి ఆ మకాన్ ఎగిరిపోయి అక్కడ రొమాన్స్ వచ్చిందయ్యో. అంటే రొమాన్స్ మెయిన్ పాత్రకి పోషిస్తుంది ఇప్పుడు లైఫ్ స్టైల్లో. అసలు ఎంత సూపర్ జిందగీ, రోటీ కపడా రొమాన్స్, శుభ్రంగా తిని మంచి బట్టలు వేసుకుంటే అంటే ఇంకేముందా, అంతకు మించి జీవితం ఇంకేమని చెప్పి అనవసరమైన టెన్షన్, ఈ సినిమాలు తీయడాలు ఇవన్నీ గోళ, ఏందే గోళ అనిపిస్తుంటుంది. సో నాకు ఆ లిరిక్ రైటర్ ఎవరో కానీ ఈ 3 పదాలు వేసి ఇదేరా జిందగీ అన్నాడు. అసలు ఆయనకు ముందు 2 కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయనకు కూడా గోపి గారు అక్కడెక్కడ ఎత్తుకొచ్చిన డబ్బులతో పావు కేజీ చికెన్ కర్రీ వండించి పెట్టాలని ఉంది. సో అంత హాయిగా ఉంది. సో
ఫస్ట్ రోటీ కపడా రొమాన్స్ అన్నా అని చెప్పి దిల్ రాజు గారికి టైటిల్ చెప్పాడు ఆయన. నాకు గుర్తుంది, నాకు రాజుగారు నేను కూర్చొని వినొచ్చు అన్న టైటిల్ రోపిడి కపడా రొమాన్స్. ఏమయ్యా నేను శుభ్రమైన సినిమాలు చేసుకుంటున్నాను, నన్ను సంఘం ఆకించేటట్టు ఉన్నావే అన్నాడు ఆయన. దిల్ రాజు గారి ఆఫీసులో జరిగింది చాన్నాళ్ళు, ఇది కూడా క్రీస్తుపూర్వమే, ఇప్పుడు జరిగింది కాదు. లేదన్నా ఇది ఒక కథ వినండి అనగానే అప్పుడు డైరెక్టర్ గారు వెళ్ళి కథ చెప్పినట్టున్నారు, చెప్తే బాగుంది అని చెప్పి అప్పుడు రాజుగారు కూడా ఎంకరేజ్ చేశారు ఈ సినిమాకి. నాకు తెలిసి నాకు అంటే తర్వాత ఏమైందో నాకు తెలీదు. సో డెఫినెట్గా అదే, ఎందుకంటే హుషారు లాంటి సినిమాలు మేము వేసుకొచ్చామంటే అదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అది వదిలేయండి. దాని తర్వాత హుషారు లాంటి సినిమాలు, చాలా సినిమాలు యూత్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసి లక్కీ మీడియాలో మంచి సినిమాలు ఇచ్చారు. నిజంగానే గోపి గారు అంటే ఇందాక యాంకర్కి రాసి ఇచ్చిన స్లిప్లో ఒక కొటేషన్ ఉంది, నేను పని రాక్షసుని చెప్పు అని చెప్పి. అది చెప్పింది కదా ఆవిడ, రికార్డ్ అయిందా తమ్ముళ్ళు? ఓకే ఓకే, ఆయన నిజంగానే పని రాక్షసుడు. ఎందుకంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ఎప్పుడు ఏదో చేసేయాలని అనుకోడు. డబ్బులా అక్కడ ఇక్కడ నేను అడిగి జోబులో చేలిపెట్టి లాగేసి ఏదో విధంగా తీసుకొస్తాడు, బట్ సినిమాను మాత్రం బతికిస్తాడు. ఆ విషయంలో ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా 100% ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఈరోజు పిలిచిన గెస్టులను కూడా చూస్తుంటే అందరూ ఫ్రెండ్సే కాబట్టి బాగుంది. కాకపోతే ఒకే ఒక వెళ్తుంది, ఒక్క హీరోయిన్ లేదయ్యా స్టేజ్ మీద. అనగానే వచ్చింది రామ్మ తల్లి, మైక్ కొంచెంసేపు పట్టుకో. సర్లే ఓకే, థ్యాంక్ యూ. కాళ్ళ మీద నమస్కారాలు చేయకే ఫేస్ మారినాయి. సో ఒక్క అమ్మాయి వచ్చింది, మిగిలిన ఇంకో 2 ఉన్నారా 3 ఉన్నారా? ఇంకో 4 ఉన్నారంట, సూపర్. సో వాళ్ళని థియేటర్లో చూద్దాం. సో ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి. విక్రమ్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి, అలాగే దీన్ని ఫోటోగ్రఫీ దానికి కూడా మంచి నేమ్, డిఓపి సారీ ఆయనకు కూడా మంచి పేరు రావాలి. ఇలాంటి ఎన్నో సినిమాలకి గోపి గారు తీయాలి, అన్ని సినిమాలకి ఈ అమ్మాయినే యాంకర్గా పెట్టుకోవాలి, ఆవిడ కూడా మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.